తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద డిఎస్సి నియామకాల్లో అవకతవకలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమాన్ని బాలాయపల్లి మండల వైసీపీ అధ్యక్షులు వెందోటి కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిఎస్సి నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేపట్టి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, చిట్టేటి హరికృష్ణ, మాజీ కౌన్సిలర్ ఆటంబాగు శ్రీనివాసులరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. కాదు, దగా డిఎస్సీగా 16,000 పోస్టులు ఇచ్చి చేతులు దులుపుకున్న మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ గారు. అయితే ఈ 16,000 పోస్టులో కానీ మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో 400 పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి 400 పోస్టులలో అనేకమైన అక్రమాలు మరి అవినీతులు జరిగాయని చెప్పేసి మనం ఆనాటి చెప్తా ఉన్నాం. అయితే ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈ 420 పోస్టులు ఏవైతే ఉన్నాయో అడ్డమైన జీవోలు ఇవ్వడం, మరి ఈ పోస్ట్ ఇచ్చేసిన తర్వాత మరి ఆ జీవోలు క్యాన్సిల్ చేయడం. ఏం చేయాలంటే బ్యాంక్ దాటిపోతే ఉద్యోగం చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. అంటే మనం మామూలుగా మన ఏజెన్సీ చూస్తా ఉంటాం, బ్యాంక్ అంటే ఆయనకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం అన్నమాట. సో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జరుగుతూ ఉన్నారు. కానీ మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, అయ్యా వీటి మీద అవినీతులు జరిగాయి, లక్షలు మనుషులు మారాయని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అయితే రోజుల నుంచి 3 రోజులు కాదు 15 రోజుల నుంచి కూడా యువత, విద్యార్థులు, నిరుద్యోగులు చాలా ఇబ్బందులతో మా ఇబ్బందిని గమనించండి, మా ఉద్యోగాలు పక్కదారి పట్టాయి, వాటిల్లో అవకతవకలు జరిగాయి డిఎస్సి సెలక్షన్ లో, దయచేసి ప్రభుత్వం దీని మీద ఒక విచారణ జరిపించండి, చర్యలు తీసుకోండి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇప్పించండి అని గొంతు విప్పి నినదిస్తా ఉంటే దానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటిస్తా ఉందనో, లేకపోతే మేము ఉద్యోగాలు ఇచ్చిన మా బంధువులే చాలు, మాకు మిగతా వాళ్ళతో మాకు పని లేదు అనో తెలియదు. కానీ ప్రభుత్వంలో ఇంతైనా చలనం లేదు. వాళ్ళు కనీసం వీళ్ళ మొరని లేరు అని అంటే నిజంగా చాలా దురదృష్టకరంగా ఉంది. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకి ఒక టీచర్ ఉద్యోగం అంటే వాళ్ళకి ఒక కలెక్టర్ ఉద్యోగం సాధించినంత గొప్ప సంతోషం, ఒక భరోసా. ఈరోజు టీచర్ నేను చాలా దగ్గరలో విన్నాను, మిగతా ఒక చదువుకున్నాను ఉన్న కుటుంబంలో ఒక ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనే కళ ఎంత ఉంటుందో మా పేద మధ్యతరగతి కుటుంబాల్లో నా బిడ్డ టీఎస్సీ రాయాలి, టెట్ రాయాలి, టీచర్ అవ్వాలి, ఈ కుటుంబానికి ఒక భరోసా లభించాలి అనేటువంటి ఆశ, కోరిక మధ్యతరగతి కుటుంబాల్లో చాలా బలంగా ఉంటుంది. మరి ఆ ఆశ మీద నీళ్లు చల్లినటువంటి ఈ ప్రభుత్వం నిజంగా చాలా నీళ్లు చల్లడం అనేది చాలా దురదృష్టకరమైన విషయంగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. 2 నిమిషాల క్రితమే ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఆశ ఉందో అనే దానికి అందరూ కూడా చాలా నీరసంగా కనిపించారు. ఒక 2 నిమిషాల ముందు పెన్షన్ పెంచాము అన్నారు, 3,000 4,000 చేసామన్నారు, చాలా సంతోషం. కానీ ఆ డబ్బులు ఎలా ఇస్తున్నారంటే ఉన్న పెన్షన్లు తీసేసి, ఉన్న పెన్షన్లు ఏదో ఒక సాకు పెట్టి తీసేసి కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. మరి మిగతా పథకాలు ఏవైనా కొత్తగా అమలు చేశారా అంటే అది లేదు, అమ్మఒడి లేదు, దాన్నే తల్లికి వందనం అన్నట్టున్నారు. అది కూడా ఎక్కడో ఒకరిద్దరికి ఇచ్చి దాన్ని బ్రహ్మాండంగా పబ్లిసిటీకి వాడుకుంటున్నట్టున్నారు. నిరుద్యోగ భృతి అసలే లేదు, కానీ ఊసే లేదు. నిరుద్యోగ భృతి ఊసి 2-3 సంవత్సరాల నుంచి పాపం నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూసి నిరాశ చెందారు. పోనీ నిరుద్యోగ భృతి అయినా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారా అంటే అది లేదు. మరి ఇప్పుడు యువత 2.5 సంవత్సరాల తర్వాత ఒక డిఎస్సీని ప్రకటిస్తే దాన్ని ఎంత లోపాయమానంగా చేశారు అనేది ఆధారాలతో సహా మీకు అందరూ ఒకసారి ఆలోచించాలి. సాక్ష్య ఆధారాలతో సహా వైఎస్ఆర్సీపీ
బయట పెడితే దాన్ని ఒప్పుకునే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఏదైనా తప్పు జరిగింది అని అంటే మా మీద తప్పు జరగలేదు, ఇది కావాలని వైసీపీ చేసిన ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అరకో కొరక ఇచ్చేసి చేయించుకుంటున్నారు కాబట్టి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా డిఎస్ నిర్వహించారు, మెగా డిఎస్ అన్నాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నాడు. ఏం ఉపయోగము? కనీసం ఒక్క ప్రాణ్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? ఏ ఒక్క ప్రాణ్యం సరే ఇది నేను చేశాను, ఇది కొత్త పథకం నేను పెట్టాను, ఈ సంక్షేమం నేను పెట్టాను అనేసి చెప్పుకునే దమ్ము ధైర్యము మన సీఎం గారికి ఉందా? లేనే లేదు. రాజశేఖర గారు కావచ్చు, అంతకుముందు జగన్ గారు కావచ్చు, వీళ్ళు పెట్టే సంక్షేమ పథకాన్ని పేర్లు మార్చుకుంటూ ఇది నేను పెట్టాను, ఇది నేను పెట్టాను, ఇది నేను పెట్టాను చెప్పడం తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా కొత్తగా పెట్టిన దాఖలాలు లేవు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904714776, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.